హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్, షేర్ అయ్యి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అయితే మీ ముందుకైతే ఖచ్చితంగా వచ్చేస్తాయి. అండ్ ఈరోజు మేము మీ ముందుకు ఒక చిన్న అప్డేట్ అయితే తీసుకొని వచ్చాను. అప్డేట్ ఏంటంటే, విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా, ఆ విజేంద్ర ప్రసాద్ గారు మన రాజమౌళి ఫిలిం ఉంది కదా, దాని మీద ఒక చిన్న అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. ఆ అప్డేట్ ఏంటంటే, మన హాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు కదా, ఆ యాక్టర్స్లో కొంతమంది యాక్టర్స్ని అయితే మన ఎస్ఎస్ఎంబి 29 మూవీలో, అంటే మన రాజమౌళి మూవీ అండ్ మహేష్ బాబు మూవీలో అయితే తీసుకొని వస్తానని అయితే చెప్పారు. విష్ ఫర్ హోప్. అండ్ మేబీ ఒకవేళ కానీ అది రియల్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ అయితే ఆఫ్రికాలో జస్ట్ ట్రయల్ షూట్కి అయితే, డెమో షూట్ చేయడానికి అయితే వెళ్ళారు మన రాజమౌళి గారు, మహేష్ బాబు గారు, మన విజయం ప్రసాద్ గారు చూడడానికి అయితే వెళ్ళారు. ఎందుకంటే స్టోరీ మన సారే కదా రాసేది అయితే. అండ్ మేబీ ఈ మూవీ తర్వాత మన మహేష్ బాబు అయితే మనకు దొరకపోవచ్చు. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మామూలుగా రీజన్ మూవీలోనే తన్ని గుంటూరు కారం అనే మూవీ వచ్చింది. బట్ నా ఒపీనియన్ చెప్పాలంటే, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిలిం. చూడొచ్చు, మంచిగా చూడొచ్చు. అంటే మంచి ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక నార్మల్ పర్సన్కి వెళ్ళామంటే ఇది ఖచ్చితంగా హిట్. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోతే యావరేజ్ ఫిలిం చెప్తున్నా కదా. అండ్ నాకైతే ఆ సినిమా పరంగా చూసుకుంటే, మీనాక్షి చౌదరి ఎందుకుందో తెలియదు, శ్రీలీల ఎందుకు డ్యాన్స్ చేస్తుందో తెలియదు. ఇద్దరైతే ఉన్నారు. వన్ మ్యాన్ షో ఆయన అయితే చెప్పొచ్చు. మన మహేష్ బాబు అయితే చింపి 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 అవతల వేసేసాడు. అలా యాక్టింగ్ చేశాడు. అంటే మేబీ కలేజాలో అలాంటి పాయింట్ ఆఫ్ యాక్టింగ్ ఉంది. తర్వాత దీంట్లోనే కొన్ని సీన్స్ వరకు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. మిగతా సీన్స్ అయితే ఇదేంద్రా నైనా అనే సీరియల్ టైప్, ఒక మామూలుగా సీరియల్స్ జరుగుతూ ఉంటాయి కదా మన రియల్ లైఫ్లో, అలాంటి సీరియల్ లైఫ్లో ఇది ఒక సీరియల్ అనే విధంగా అనిపిస్తుంది. అండ్ డైవ్ ఇన్ టు ఎస్ఎస్ఎంబి 29. మన మహేష్ బాబుకి రాజమౌళి అంటే అంత స్ట్రైక్ రేట్ చూసుకుంటే మొత్తం హిట్లే, ఒక్కటి ఫ్లాప్ అనే మూవీ తన డిక్షనరీలోనే లేదు. మేబీ ఈ మూవీ కూడా ఒక మేబీ బీభత్సం సృష్టిస్తుందేమో, చూడాలి. అండ్ ఇది కూడా మేబీ కాంపిటీషన్ రావచ్చేమో ఫ్యూచర్ హాలీవుడ్ ఫిలిమ్స్కి. కల్కితో అయితే మేబీ రావచ్చు, బట్ ఈ మూవీ కూడా దానికి మించి అయితే పోవచ్చు, చెప్పలేం కదా. ఎందుకంటే ఆడ బ్రాండ్ ఎస్ఎస్ రాజమౌళి. సో అది. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఎస్ఎస్ఎంబి 30 ఉంది కదా, మళ్ళీ మన త్రివిక్రమ్, మహేష్ బాబు అయితే మళ్ళీ పట్టాలు ఎక్కిస్తున్నారు హారిక హాసిని క్రియేషన్స్లో అని మళ్ళీ ఇప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చింది. చూద్దాము ఆ అప్డేట్ నిజమో కాదు అనేది. అండ్ యాజ్ ఎ టాలీవుడ్ ఫ్యాన్గా చెప్తున్నాను, మహేష్ బాబుకి ఈ మూవీ కెరీర్ బెస్ట్ అవ్వాలి. అండ్ మనస్ఫూర్తిగా ఈ మూవీ వచ్చి ఒక హైట్స్కి వెళ్ళాలి. దాని నుంచి మహేష్ బాబు కూడా ఒక మంచి స్టార్డమ్తో, ఇప్పుడున్న స్టార్డమ్తో పోల్చుకుంటే ఒక 50 రేట్స్ హైలో ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ త్రివిక్రమ్ గారు, నెక్స్ట్ మీ మూవీ వస్తుంది. ఈ మూవీ తర్వాత మన త్రివిక్రమ్ గారు ఈ మూవీకి ఎంత పేరు వస్తుందో దానికి ట్రిపుల్ రేట్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గాయస్, మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.